Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అగ్రరాజ్యం అమెరికాకు అసలేమైంది? ట్రంప్ 2.0 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా భారతదేశాన్ని కెలుకుతూనే ఉంది. ఒక పక్క వీసా రూల్స్ మార్చేసి మన వాళ్ళకు షాక్ ఇచ్చింది. మరో పక్క భారత్కు బద్ధ శత్రువు పాకిస్తాన్తో చేతులు కలిపింది. ఇది చాలదన్నట్టు మన ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటూ మనల్ని నియంత్రించాలని చూడడం, ఇలా ఏదో ఒక రకంగా మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంది. తాజాగా మరో దుందుడుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఏకంగా భారతదేశ అధికారిక మ్యాప్ ను తప్పుగా చూపించి అంతర్జాతీయంగా ఒక పెద్ద వివాదాన్ని రాజేసింది. అసలు అమెరికా కొత్తగా చేసిన ఆ పనేంటి? పేరు మార్పు వెనుక ఉన్న వ్యూహాలేంటి? మ్యాప్ వివాదం వెనుక ట్రంప్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? అంతర్జాతీయ రక్షణ వ్యూహాల్లో అత్యంత కీలకమైన మార్పు చేస్తూ అమెరికా రక్షణ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశాన్ని ఒకప్పుడు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించిన అమెరికా ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఈ ప్రాంతంలో రక్షణ బాధ్యతలను పర్యవేక్షించే తమ అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరు నుండి డో అనే పదాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా తొలగించింది. గత కొన్నేళ్లుగా యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ గా పిలువబడుతున్న ఈ రక్షణ విభాగాన్ని మళ్లీ పాత పేరు పెట్టిన యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చింది. అమెరికా తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత రక్షణ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడం కోసం 1947 జనవరి 1 నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ ఈ యుఎస్ పసిఫిక్ కమాండ్ను ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీరం నుండి మొదలుకొని భారతదేశ పశ్చిమ తీరం వరకు గల సుదీర్ఘ సముద్ర పరిధిలో గత 7 దశాబ్దాలకు పైగా కమాండ్ సేవలు అందిస్తోంది. గతంలో జరిగిన కొరియన్, వియత్నాం దేశాల్లో కూడా ఈ సైన్యం కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నో మానవతా ఆపరేషన్స్ ను చేపట్టింది. అయితే 2018లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న వ్యాపార రక్షణ అనుసంధాన్ని గుర్తిస్తూ భారతదేశ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటడానికి నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యూటిస్ ఈ పేరుతో ఇండో అనే పదాన్ని చేర్చారు. అయితే ఈ పేరులో ఇండో అనే పదాన్ని చేర్చిన 8 ఏళ్ల తరువాత అమెరికా ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పేరు మార్పుపై అమెరికా రక్షణ శాఖ ఒక వింత కారణాన్ని చెప్తుంది. ఈ సైనిక విభాగం యొక్క చారిత్రక మూలాలను గౌరవించడం కోసమే మళ్ళీ పాత పేరును పెడుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న తమ సైనికులలో పూర్వ వైభవాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం కోసమే ఈ కమాండ్ కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించామని అమెరికా రక్షణ శాఖ సమర్థించుకుంటుంది. కానీ రక్షణ నిపుణులు మాత్రం దీని వెనక బలమైన రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ పేరు మార్పు వ్యవహారం ఇలా ఉంటే, దీనికి తోడు అమెరికా చేసిన మరో పని తీవ్ర వివాదానికి మరియు భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. ఈ రక్షణ కమాండ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో ప్రపంచానికి వివరించడానికి అమెరికా రక్షణ శాఖ తమ అధికారిక వెబ్సైట్లో ఒక మ్యాప్ ను అప్లోడ్ చేసింది. ఆ చిత్రపటంలో భారతదేశంలో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ భూభాగంగా చూపించారు. ఇది అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు పేరులోంచి భారత్ ను సూచించే ఇండో అనే పదాన్ని తీసేసి మరోవైపు కాశ్మీర్ మ్యాప్ను తప్పుగా చూపించడంతో వ్యూహాత్మక రక్షణ వ్యవహారాలలో అగ్రరాజ్యం అమెరికా ఉద్దేశపూర్వకంగానే భారతదేశాన్ని దూరం పెడుతుందా అనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న సమయం కూడా ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల నేతలు పాల్గొనే ప్రతిష్టాత్మక G7 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీల మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక భేటీ సమయంలో అమెరికా రక్షణ శాఖ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ఆసక్తి రేపుతుంది. ఇది కేవలం పొరపాటున జరిగిందా, లేక చర్చల సమయంలో భారత్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ఆడిన వ్యూహాత్మక చదరంగమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి అమెరికా చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.